కరీంనగర్లో జాగృతి ఆధ్వర్యంలో పెట్టిన మెగా జాబ్ మేళా సక్సెస్ అయింది. ఇందులో 48 కంపెనీలు పాల్గొన్నాయని 511 మందికి ఉద్యోగాలు వచ్చినాయని అధికారులు చెప్పారు. ఈ మేళాకు కరీంనగర్తో పాటు పక్కపొంటున్న జిల్లాల నుంచి మొత్తం 1800 మంది నిరుద్యోగులు వచ్చారు. ప్రభుత్వం టీఎస్ ఐపాస్తో పరిశ్రమలకు అనుమతిచ్చుడుతోని ఉద్యోగ అవకాశాలు పెరిగినాయన్నారు. జాబ్ మేళా ఓపెనింగ్ చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ కుప్పల ఈశ్వర్ రాష్ట్రంలో 50,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయన్నారు. ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో మరి వివిధ ప్రాంతాల నుంచి మరి గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల నుంచి రకరకాలుగా మరి చదువుకొని ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్లకు ఈరోజు ఈ 40 కంపెనీస్ ఏవైతే వచ్చినాయో వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ను బట్టి తప్పకుండా మీ అందరికి కూడా ఏదో రకమైనటువంటి అవకాశం వచ్చి తీరుతుందని నేను భావిస్తా ఉన్నాను. నాకు జాబ్ కావాలి అని చెప్పండి. ఆ జాబ్ వచ్చిన తర్వాత నీ ఎఫిషియన్సీ ఎంత ఉన్నది, నీ ఎఫర్ట్స్ ఎంత ఉంటుంది, నీ స్కిల్స్ ఎంత ఉంటుంది, యూ హ్యాడ్ టు ప్రూవ్ దేర్. ఒకసారి నీ సక్సెస్ అక్కడ అయిందనుకో ఆటోమేటిక్గా నీకు సాలరీతో సంబంధం లేక ఆ కంపెనీకి నువ్వు అవసరమైన విధంగా అందులో స్కిల్ చేసుకుంటే తప్పక నీ ఫ్యూచరు బంగారు భవిష్యత్తు ఉందని చెప్పి మనసారి కోరుకుంటూ మిగతా వారికి ఉద్యోగాలు రాలేదని బాధపడకండి. తెలంగాణ జాగృతి ఇక్కడే ఒక ఇన్స్టిట్యూట్గా పెట్టాది ట్రైనింగ్ ఇచ్చేందుకు. అందులో ట్రైనింగ్ అండి మళ్ళీ మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కూడా ఈ తెలంగాణ జాగృతి తీసుకుంటానని చెప్పి తెలంగాణ జాగృతికి మనసారా అభినందనలు తెలుసుకున్నాను.